మా నాయకుడే అనుకోనింటే ఈరోజు నువ్వు ఈ మండలంలోకి కూడా అడుగుపెట్టు, మా కార్యకర్తలు మేమే అనుకోనింటే ఈరోజు ఈ మండలంలోకి నువ్వు అడగ పెట్టవని మరొక్కసారి పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా నేను పేరు పేరున కూడా నేను కూడా తెలియజేసుకుంటూ, పదే పదే మీరు అనవసరంగా లేనివి ఉన్నట్టు సృష్టించి మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్క వర్డు పచ్చి అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా నిజం లేవు. నేనే అన్న టీవీ ఆఫ్ చేయండి, ఎన్ని పచ్చి అబద్ధాలు. ఏదైనా కనీసం దాంట్లో నిజాలుంటే 1% అబద్ధం చెప్పినా 99% నిజాలన్నా ఉంటే చూడొచ్చు, కానీ 99% కూడా 100% కూడా అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా. ఒక మాజీ సీఎం అయ్యా నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలని, ఏదైనా ఇలాగ వచ్చినప్పుడు మీరు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని తెలుసుకొని వస్తే కూడా బాగుంటుందని కూడా చెప్తున్నాం. ఈరోజు వచ్చినది కేవలం పరిటాల కుటుంబం టార్గెట్ చేయడానికి, లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చినట్లు వచ్చి ఇంత రాజకీయం చేసి ఈరోజు జగన్ రెడ్డి కూడా వెళ్ళారు. ఏది ఏమైనా మా కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉన్నాం. ఎవరు ఎన్ని అడ్డంకలు వేసినా ఏది చేసినా కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితులు ఇక్కడ లేరు అని జగన్ కూడా నేను తెలియజేస్తున్నాం. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలంలో జరిగిన లింగమయ్యకి ఏమి న్యాయం చేస్తారనేది ఒక్కసారి సూటిగానే ఆయన కూడా నేను అడుగుతున్నా. అన్న మా నాన్న చనిపోయాడు, నాకు న్యాయం చెయ్యండి అని 2 చేతులు ఎత్తి జోడించి ఒక సునీతమ్మ జోడించి అడిగితే కూడా ఆ తల్లికి నువ్వు న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు లింగమయ్యకి నువ్వు ఏం న్యాయం చేస్తావయ్యా అని ఆయన్ని కూడా నేను అడుగుతున్నా. ఇంకొకసారి ఎక్కడన్నా నువ్వు పోయినప్పుడు జైలు పలికించుకుంటూ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంతో ఏ విధంగా కూర్చొని పరామర్శించాలనేది కూడా తెలియని వ్యక్తి నువ్వని కూడా చెప్తున్నావు. ఎందుకు వస్తాయో నవ్వులు? చావు అయిపోయి 9 రేపు దినమంట. ఈరోజు తను కూర్చొని నువ్వు ముందర మాట్లాడుతూ వెనక నీ వాళ్ళంతా కిలకిల నవ్వుతారా? వాళ్ళు ప్రాణం పోగొట్టుకొని ఆ కుటుంబం ఏడుస్తుంటే నీ వాళ్ళు నీతో పాటి నీకు నవ్వేది తెలీదు, ఏడ్చేది తెలీదు, రెండింటికి సంబంధం లేకుండా నువ్వు అక్కడ కూర్చొని ఆ కుటుంబాలను ఆ విధంగా మీ వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ వాళ్ళని పరామర్శించేది కూడా అది కరెక్ట్ కాదని మరొకసారి జగన్ రెడ్డి కూడా తెలియజేసుకుంటూ, మా గ్రామాల్లో చిచ్చులు పెట్టొద్దు అన్నావు, పెట్టావు. ఇంకోటి మా కార్యకర్తలందరూ ఒకటే ఛాలెంజ్ చేశారు, నువ్వు వస్తున్నావు బీసీలను నువ్వు చెప్తున్నావు, మరి బీసీలు నువ్వు వచ్చినప్పుడు ఈ రాప్తాడ్ నియోజకవర్గం ఒక బీసీ అభ్యర్థికి ఇన్ఛార్జ్ ఇవ్వమని ఛాలెంజ్ చేసి మా బీసీలందరూ కూడా అడిగారు. కుర్వ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు అడిగారు, వాల్మీకి సంబంధించిన వాళ్ళు అడిగారు. మరి నువ్వు అది చేసేకి నీ చేత కాలేదు, కానీ పచ్చి అబద్ధాలు చెప్పేకి మాత్రం పాపరెడ్డిపల్లి హత్య లింగమయ్యని వాడుకున్నాడని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పోలీసుల్ని అదే చూడాలండి, ఎందుకంటే ఈరోజు జగన్ రెడ్డి వస్తున్నాడు, పులివెందుల ఎమ్మెల్యే వస్తున్నారని పోలీసులు కూడా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినారు. ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా దాదాపు 74 సంవత్సరాలు క్యాన్వాస్ ప్రచారాలకు ఏదైనా ప్రోగ్రాములు పోయినా లైట్లు ఆఫ్ చేసి నడిపించిన రోజులు కూడా మేము కళ్ళారా మాకు కళ్ళకు కట్టినట్లున్నాయి. ఆ విధంగా మేము కూడా చేయకోకుండా జగన్ రెడ్డి వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేసి పోలీసుల్ని ఎక్కడ ఇబ్బంది లేకోకుండా వచ్చిన వాళ్ళ కార్యకర్తలు కూడా పంపించమని చెప్పిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పోలీసు కూడా అదే విధంగా చేశారు. మరి పోలీసుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం, అంటే నీకు రెడ్ కార్పెట్ వేసిన దానిక, లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడ కట్ చేసింటే నీ దగ్గరకు ఒక పిల్లకుండా కూడా నీ దగ్గరికి రాదు. ఆ విధంగా చేసే శక్తి మా అన్న చంద్రబాబు నాయుడులో ఉంది. మరి ఈరోజు పదే పదే పోలీసులు కూడా చేస్తున్నారు. ఒక ఎస్ఐ నుండి ఒక బీసీకి సంబంధించిన ఒక ఎస్ఐని ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కాల. ఆయన పదే పదే ఒక మాజీ సీఎం లెవెల్లో ఉండే వ్యక్తి ఒక బ్రోకర్ అంటాడు, ఒక ఎస్ఐ వచ్చి మన వీడియో కాల్లో మాట్లాడించినామంటారు. మన ఆ ఎస్ఐ కూడా ఎన్ని కష్టాలు పడుకొని చదువుకొని తల్లిదండ్రులు కూడా ఎంత కష్టాలు పెట్టి చదివించింటారు. ఒక ఎస్ఐ అయితే ఎస్ఐది ఏముంటుందండి, పై స్థాయి వాళ్ళు ఏం చెప్తే చేసేవాళ్ళు. ఆ ఎస్ఐని ఏదో రకంగా ఆ తోపు చెప్పిన మాటలని విని ఆ ఎస్ఐని ఏదో రకంగా సస్పెండ్ చేయించాల.
నీ గవర్నమెంట్లో ఉన్నాడు, 5 ఏళ్ళు ఆయన పక్కన పెట్టేశావు. మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఆయన కరెక్ట్గా జాబ్ చేస్తుంటే ఈ రకంగా మళ్ళీ వీడియో కాల్లో మనం ఒకరితో పలికిచ్చు. నువ్వు ఒక అబద్ధం చెప్పేది కాదు, వీడియో కాల్లో మాట్లాడిచ్చాడు ఎస్ఐ అని చెప్తున్నావు. మరి ఒక్కరితో అయినా మీరు పలికించగలరా? అనవసరంగా మీరు పోలీసుల మీద కూడా పోవడం అది తప్పు అని చెప్తున్నాం. ఇప్పుడైనా జిల్లా ఎస్పీ గారు కూడా పదే పదే చెప్తున్న జిల్లా ఎస్పీ గారికి, మొన్న జరిగినప్పుడు పెనగొండలో అదే ఎస్ఐని, డిఎస్పీని, సిఐలంతా మాజీ ఎమ్మెల్యే తోపు ఇష్టానుసారం మాట్లాడినారు, అమ్మల్ని అక్కల్ని తిట్టారు. మరి ఆ రోజే ఎస్పీ గారు స్పందించి పోలీసులు ఈ విధంగా అరిశారని సీరియస్నెస్ తీసుకొని సీరియస్గా ఏదైనా వార్నింగ్ ఇచ్చింటే ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదని నేను ఎస్పీ గారికి కూడా చెప్తాను. ఇప్పుడైనా తల్లి, ఇప్పుడైనా మీరు మేల్కొని, పోలీసు కూడా మీ ద్వారా, మీ నుంచి మీరు పెద్దలు అయిపోతున్నారు. కింద ఉండేవాళ్ళు, కింద స్థాయి వాళ్ళు ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి, ఒక ధైర్యం ఇవ్వమని మన ఎస్పీ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. పోలీసులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బట్టలు ఉడిస్తానో ఒకసారి, లేదంటే ఉద్యోగాలు ఉడిస్తానని చెప్తున్నారు. ఇవాళ నాకు కనీసం భద్రత కల్పించలేదు, అందుకే హెలికాప్టర్ కూడా సాంకేతికలో అంటే విండ్షీల్డ్ ఏదో డ్యామేజ్ అయింది అని బై రోడ్ ఎలా డ్యామేజ్ చేసుకొని వచ్చి ఉంటాడు ఆయన. వైసీపీ నాయకులు చెప్తున్నారు, వైసీపీ నాయకులే భద్రత లేదు మా జగన్కి అని. అంటే హెలికాప్టర్ ఏమైనా పగలగొట్టామా మేము? వాళ్ళకని అంటే ఆయన మాట్లాడేది చిన్నపిల్లోడా, పెద్దోడా, సీఎం, మాజీనా ఏమో అర్థం కావట్లేదు. ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే. ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఎస్ఐ, ఒక 4 కానిస్టేబుళ్ళు, ఒక సిఐ ఉంటే చాలు. ఇంతమంది మా వాళ్ళు కూడా, మా డిపార్ట్మెంట్ కూడా అతి ఉత్సాహంగా ఇద్దరు ఎస్పీ, 3 ఎస్పీలని, డిఎస్పీలు, సిఐలు, అక్కడ చిత్తూరు జిల్లా, అక్కడ మన కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా మొత్తం పోలీసులు అంటే తెచ్చి ఒక ఎమ్మెల్యేకి మనం మేము వెళ్తుంటామండి ప్రోగ్రాంలకు, అంత ఇస్తారా మాకు బందోబస్తు? ఒక డిఎస్పీ, ఒక ఎస్ఐ, ఒక సిఐ, కానిస్టేబుల్ ఉంటే కూడా ఈరోజు ఆ ప్రోగ్రాం అయిపోయింది. ఇది అతి ఉత్సాహంతో మా పోలీసులు కూడా అతి ఉత్సాహంతో రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు ఆహ్వానించారు. పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళని ఎవ్వరిని కూడా అడ్డుకోలేదు. ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అడ్డుకోకుండా వచ్చినారు. అడ్డుకోంటే అంతమంది ఎవరు కూడా రారు. అనవసరంగా వాళ్ళ టీవీ, వాళ్ళ ఛానల్ ఉంటాయి కొన్ని, ఆ ఛానల్ సాక్షి వాళ్ళైతే మండలానికి ఎవరు వచ్చినట్లున్నారు, ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు. అడ్డుకున్నారు. ఎక్కడ అడ్డుకున్నారయ్యా? మీ సాక్షి వాళ్ళు ఎవరైతే ప్రెస్ వాళ్ళు ఉన్నారో దమ్ముల మీద చేసుకొని మీరు చెప్పగలరా జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని? పోలీసులు అడ్డుకున్నారని అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు. రెండోది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయలేదు, ఎవరు తెలుసు అది? ఇంకా దాంట్లోకి ఎక్కినాక పరిటాల వాళ్ళు దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు. ఇంకా చెప్తాడేమో అది కూడాను, ఏదో పైనింటి రాయి ఇసిరిందాయమ్మా దానికి ఇది పోయిందని. నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది? అదే పనిగా నువ్వు రోడ్డు మీద పోవాలా, బై రోడ్ ఇట్లని జనాలందరికీ ఇట్లా చేతులు ఊపుకుంటూ పోవాలన్న ఆలోచనతోనే హెలికాప్టర్ చూపిస్తూ ఆయన ఈ విధంగా రోడ్ మ్యాప్ పోయినాడు. కానీ పోలీసులు దీంట్లో, పోలీసులకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి